జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు 420కి పైగా ప్రారంభిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అనేక చోట్ల ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే వరి కోతలు ప్రారంభమై ఇటు కల్లలకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా అనేక చోట్ల ఇటు ధర్మపురి నియోజకవర్గంలో ఇటు చుప్పదండి మల్యాల మండలంలోని అనేక ప్రాంతాల్లో జగిత్యాల జిల్లాలో కూడా అనేక చోట్ల ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వరిధాన్యం సెంటర్లకు వచ్చినప్పటికీ కూడా కొనుగోలు చేయక ఇటు అకాల వర్షాల కారణంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు భారీ వర్షం పడుతుందో తెలియక రైతన్న కళ్ళల వద్దే పడిగాపులు కాస్తున్నారు. దీంతో చేసేదేం లేక నేరుగా మిల్లర్లకే అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ మద్దతు ధర 2300 ఉండగా ఇటు మిల్లర్లలో మాత్రము 1800 రూపాయలు మాత్రమే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతన్న ఇటు నేరుగా రైస్ మిల్లకే అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. మరి ఇప్పటికైనా అధికారులు చొరవ చూసి త్వరగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలని రైతన్నలు కోరుతున్నారు. మరొక వార్త, కొరుట్లలోని కల్లూరు ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 20 మంది ఒక్కసారిగా జ్వరం బారిన పడ్డారు. అయితే విషయం ఏంటనేటువంటి దానిపైన యాజమాన్యం స్పందిస్తూ తీవ్రమైనటువంటి ఎండల కారణంగా డీహైడ్రేషన్కు లోనై వారందరూ కూడా జ్వరం బారిన పడ్డట్టు, అయితే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని యాజమాన్యం తెలుపుతుండగా ఈ విషయంగా తెలుసుకున్నటువంటి కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని కూడా సూచించడం జరిగింది. మరొక వార్త, ఎప్పుడు ఈ మధ్య జగిత్యాల ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్న విధంగా నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా జీవన్ రెడ్డి మరొక బాంబు కూడా పేల్చారు. వి హనుమంతరావు తర్వాత తానే పార్టీలో అత్యంత సీనియర్నని, జానారెడ్డి కూడా తనకంటే 4 సంవత్సరాలు కిందే ఉంటాడు అని కూడా వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో ఏ పదవి లేకపోవడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని, ప్రభుత్వం తనకు సరైన సమయంలో గుర్తింపు ఇస్తుందని ఆశిస్తున్నానని కూడా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు మరొకసారి జగిత్యాల జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు.